ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివేషన్ చేయండి. 20 మంది దాకా బయలుదేరారు. ఎక్కడికి వెళ్తున్నారు మీరు అందరూ కలిసి? చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి నవ్యాంధ్రకి రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తాను. మీకు ఎలా? నాలుగోసారి. నవ్యాంధ్ర అంటే రెండోసారి చేస్తాను. మీకు ఎలా ఉంది? సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. 11 దాటిపోయినాయి అనుకుంటున్నాను. అంటే చాలా ఇప్పుడు ప్రత్యేకంగా సీఎం గా చంద్రబాబు గారు బాగా కష్టాలు అనుభవించి పైకి ప్రమాణ స్వీకారం చేస్తుండ్రు. ఈ నవ్యాంధ్రని ఇప్పుడు బాగా చేస్తారని ఆలోచన బ్రహ్మాండంగా చేస్తారు. 100% బాగా చేస్తారు. ఆల్రెడీ అమరావతి పనులు కూడా మొదలు పెట్టారు. ఇప్పుడు చేసి 200 ప్రొక్లైన్లతో స్టార్ట్ అయింది. జంగిల్ మొత్తం సీఎం కొత్త సత్యనారాయణ దాంట్లో ఇటుక పేర్చలేదు అన్నాడు. వచ్చి చూడమా ఊరు పడుతుంది. ఇప్పుడు చంద్రబాబు గారు అమరావతి కడతారని నమ్మకం ఉందా? 100% జగన్ గారు చేత సర్కార్ చేసే 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉండబోతుంది? మీ ఇబ్బంది ఏమి లేదు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి ఉమ్మడిలో చక్కగా చేస్తారు. ఇప్పుడు ప్రమాణ స్వీకారానికి పెద్ద కేంద్రం నుంచి కానీ చాలా మంది పెద్ద మోడీ గారు, అమిత్ షా గారు, చిరంజీవి గారు, రజనీకాంత్ గారు పెద్ద మొత్తం వస్తున్నారు. మేమే వెళ్తాం. ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంటారా? బ్రహ్మాండంగా పరిపాలన ఎక్కడ ఉన్న తమిళనాడు నుంచి రజనీకాంత్ గారు వస్తున్నారంటే ఇక్కడ అభివృద్ధి ఉంది కాబట్టి ఆయన గారికి తెలియదా? పెద్ద స్టార్. ఎంతమంది జనాలు రావుతున్నారు ఈ రోజు? ఆల్రెడీ గ్రౌండ్ 1,00,000 మంది అనుకున్నారు. 1,00,000 పైనే, 1,50,000 పైన గ్రౌండ్ నిండిందని పోలీసు వాళ్ళు మమ్మల్ని ఇక్కడ ఆపుతున్నారు. మరి వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళు వచ్చినాక ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు, దాడులు మొదలు పెట్టారంటున్నారు. దాడిలో వాళ్ళు చేశారు కండి. అది అందరూ అట్లా ఉంటారా? వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు అట్లా వాళ్ళు బాగా గవర్నమెంట్ బాగా దాడులు చేశారంట. ఫోన్ కేసు వాళ్ళ కేసులు ఒక మంత్రి కూడా చదవాలి. నాయకులు వాళ్ళలో మీకు సొంత వాహనాలు ఏర్పాటు చేశారా? మీరే నాయకులు ఎవరు ఏర్పాటు చేయలేదు. ఎందుకని ఇలా సొంత ఖర్చులతో అభిమానంతో వస్తున్నారు. చాలా మంది అంతేనా? అన్ని ఖర్చులతో అభిమానంతో బయలుదేరారు. మొత్తానికి అయితే ఈరోజు ప్రమాణ స్వీకారం చాలా ఆనందంగా ఉందంట. చాలా ఏపీ ప్రజలు చాలా సంతోషపడుతున్నారు. కోసం బ్రహ్మాండంగా. లేకపోతే అన్ని సీట్లు 11 సీట్లే ఇచ్చారు. జగన్ గారు కూడా ఊహించలేదు. వ్యతిరేకత అలా ఉందండి. చేసిన కారణాలు అట్లా ఉన్నాయి. మాకు 151 సీట్ వచ్చింది. ఇప్పుడు జరిగిన ఎలక్షన్లో 50 వాళ్ళు చేసిన అరాచకాలు, చెయ్యని అభివృద్ధి, సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. పథకాలు ఇస్తున్నారంటారు. పథకాలు వాళ్ళ పార్టీ వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి. లాస్ట్ మూమెంట్ లో ఇన్ని పథకాలు ఇచ్చాను, ఏం చేశారు ఓటు బ్యాంకు అని అన్నారు. లోకల్ గ్రామీణ కాళ్ళు పట్టుకుంటే పథకాలు ఇచ్చారు. మా ఊర్లో 60 పింఛనీలు తీసేశారు. టీడీపీ అత్తం టీడీపీ వాళ్ళు. కాళ్ళు పట్టుకుంటే 18,000 ఇచ్చారు. లోకల్ నాయకుడు కాళ్ళు పట్టుకుంటే 18,000 ఇచ్చారు. అది విషయం జగన్ గారికి తెలియదు. లోకల్ నాయకుడు మొత్తం జరిపేశారు. గ్రామాల్లోనే కాళ్ళు పట్టుకుంటే పింఛనీలు 18,000. మొత్తానికి అయితే పరిపాలన బాగుంటది అంటారు ఈసారి. బ్రహ్మాండంగా ఉంటుంది. 5 ఏళ్ళు బ్రహ్మాండంగా అనుభవం నాయకుడు కాబట్టి మీరు పరిపాలన చేయండి మంచిగా అంటుండగా బాగుంటుంది. పవన్ కళ్యాణ్ కలవటం మీకు ఎలా ఉంది? చాలా ఆనందంగా ఉంది. చాలా ఆనందం. ఫస్ట్ నుంచి ఓటు బ్యాంకు చెల్లెని అన్నాడు, కట్టుబడి ఉండు. అదే రూపంగా కట్టుబడి.